హలో ఫ్రెండ్స్, మీరు పానీపూరి తింటున్నారా? అయితే ఈ బ్యాడ్ న్యూస్ మీకే. అదేంటో తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అసలు విషయానికి వస్తే పానీపూరి ఈ పేరు చెబితే చాలు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి నోట్లో నీళ్లు ఊరుతాయి. సాయంత్రం అయితే చాలు పిల్లలు, యువత పానీపూరి బండి చుట్టూ గుమిగూడేస్తారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఎంతో ఇష్టంగా వీటిని తింటుంటారు. అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే. మరోవైపు పానీపూరి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు, మీరు రోజు పానీపూరి తినే అలవాటుందా? అయితే వెంటనే ఆపేయండి, లేకుంటే అంతే సంగతులు. మీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. పానీపూరి తినడం వల్ల అమ్మాయిలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని వైద్యులు సంచలన నిజాలు బయటపెట్టారు. ముఖ్యంగా అమ్మాయిల్లో పీసీఓడి సమస్యలు ఎక్కువగా అవుతున్నట్లు డాక్టర్లు షాకింగ్ నిజాలు చెబుతున్నారు. ఇర్రెగ్యులర్ సైకిల్స్, బరువు పెరిగిపోవటం, పెదాలపై రోమాలు పెరగటం వంటి సమస్యలు అమ్మాయిల్లో గుర్తించినట్లు వైద్యులు నివ్వరపోయే నిజాలు చెబుతున్నారు. ఇందుకు చాలానే కారణాలున్నాయట. పానీపూరి తినే అలవాటును ఆడవాళ్లు మానుకుంటే మంచిదంటూ ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్న పరిస్థితి. అలాగే పానీపూరి తినే అమ్మాయిలు ఒకసారి మీకు ఇప్పుడు చెప్పిన సమస్యలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇక చిన్నపిల్లలు, పెద్దవారికి కూడా జలుబు, దగ్గు, జ్వరం, టైఫాయిడ్ లాంటివి సోకుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీనంతటికి ఏకైక కారణం పానీపూరిలోని నీరు హైజీనిక్గా లేకపోవటమే. ఇదిలా ఉంటే పానీపూరి ప్రియులకు దడ పుట్టేలా మరో బాంబ్ పేల్చిన వైద్యులు. పానీపూరి తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పానీపూరి తయారీలో వినియోగించే కృత్రిమ రంగుల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. పానీపూరిలో వినియోగించే కృత్రిమ కలర్స్లో ఏకంగా క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు వెల్లడి కావటం ఆందోళన కలిగిస్తుంది. సాస్, స్వీట్ చిల్లీ పౌడర్లలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారని ది టైమ్స్ ఆఫ్ ఇండియా బయటపెట్టింది. ఈ కృత్రిమ రంగుల వలన అలర్జీ, పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, అరుగుదల వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సింథటిక్ రంగులను తీసుకోవడం వలన క్యాన్సర్కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పానీపూరి బండి చుట్టూ ఉండే వాతావరణం ఎంతో అపరిశుభ్రంగా ఉంటుంది. ఇక పానీ కోసం వాడే నీరు, అక్కడ వాడే పదార్థాల నాణ్యత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక వర్షాకాలంలో పానీపూరి తింటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. ఇకనైనా పానీపూరి తినడం మానేస్తే అదే 10,000 సుమి. అందరూ జాగ్రత్త. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.